హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'కోరుకున్న ప్రేమ' ఎపిసోడ్ 79. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అర్జున్ హనీ ఉన్న రూమ్‌కి వెళ్లి డోర్ లాక్ చేస్తూ ఉంటే హనీ చూస్తూ ఉంది అర్జున్‌ని. "ఏంటి బావా ఈ టైంలో వచ్చావు?" అంటూ. "నీకు హెల్త్ ఎలా ఉందే? చాలా సేపు కూర్చునే ఉన్నావు కదా! జర్నీ వల్ల ఏమైనా ఇబ్బందయిందా?" అని అడుగుతూ హనీ పక్కన కూర్చున్నాడు అర్జున్. "కాస్త అలసటగా ఉంది బావా. అంతే. ఇంకేం లేదు. తిన్నావా? జ్యూస్ ఏమైనా తెప్పించనా మరి?" అంటూ ఆమె మొహం మీద పడుతున్న హెయిర్‌ని చెవి వెనక్కి సర్దాడు. "ఆహా! నాకేం వద్దు. పుల్ల పుల్లగా ఏమైనా తినాలని ఉంది బావా" అని అంది హని. "హా! పుల్లగానా? ఇప్పుడేం దొరుకుతాయే? ఏమో నాకలానే తినాలి అనిపిస్తుంది మరి. సరే నేను రేపు నువ్వు అడిగినవన్నీ తెప్పిస్తా కానీ, మనం హాస్పిటల్‌కి వెళ్ళాలి. నీకు చెకప్ చేయించాలి" అన్నాడు. "సరే బావ వెళ్దాం. కానీ అత్తయ్య వాళ్ళకి ఎప్పుడు చెప్తావు ఈ విషయం? ముందు ఈ హడావిడి అంతా అయిపోనివ్వవే, తర్వాత చెప్తాను." సరే అంటూ అర్జున్ భుజం మీద తల వాల్చి కళ్ళు మూసుకుంది హని. అర్జున్ హనీ చుట్టూ చేయి వేసి పట్టుకొని, "నిద్ర రావడం లేదా?" అని అడిగాడు. "వస్తుంది. కానీ చాలాసేపు కూర్చున్నా కదా! కాళ్ళు లాగుతున్నాయి బావా" అంది. "అలా పడుకోవే. కాసేపు నేను కాళ్ళు పడతాను. నీకు పెయిన్ తగ్గుతుంది" అన్నాడు అర్జున్. "నువ్వా? ఏం వద్దు బావా." "అరె! ఏం కాదులేవే" అని హనీని బెడ్ మీద పడుకోబెట్టి కాసేపు ఆమె కాళ్ళు పడతాడు అర్జున్. హనీ అర్జున్‌ని అలాగే చూస్తూ ఉంది రెప్ప కొట్టకుండా. "బావ ఇదంతా నా మీద ప్రేమతో చేస్తున్నాడా? లేక బేబీ మీద ప్రేమతోనా?" అని అనుకుంటూ ఉంది హని. "దాంట్లో డౌటే లేదే. నా బేబీ మీద ప్రేమతోనే" అన్నాడు అర్జున్. "అరె! నన్ను మనసులో కూడా అనుకోనివ్వవా నువ్వు? అక్కడ ఉంది నేనే కదా! అందుకే అన్నీ నాకలా తెలిసిపోతాయిలే." "అబ్బో! అబ్బో ఏంటే అబ్బో!" అంటూ హనీ పాదాలకి చెక్కిలి గింతలు పెడతాడు అర్జున్. సారీ బావా! సారీ సారీ వదులు" అని హనీ గట్టిగా నవ్వుతూ తన కాళ్ళు లాక్కుంటూ ఉంది. అర్జున్ చిన్నగా నవ్వి హనీ పక్కన పడుకున్నాడు. హనీ అన్ని టెన్షన్స్ పక్కన పెట్టి అర్జున్ గుండెపై హాయిగా నిద్రపోయింది. ఉదయం హనీ లేచి చూసేసరికి అర్జున్ ఆ రూమ్‌లో లేడు. అతడి రూమ్‌కి వెళ్ళిపోయాడు అనుకొని హనీ లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళింది. అప్పటికే అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయిపోయాయి ఫంక్షన్‌కి. "హనీ డ్రెస్‌లోనే ఉన్నావు. ఇంకా చీర కట్టుకొని రెడీ అవ్వు" అంది సింధు. "ఓకే వదినా, టీ తాగి వెళ్ళి రెడీ అవుతా" అని సింధు ఒళ్ళో ఉన్న పాపని తీసుకొని, "వదినా పాపని నేను రెడీ చేస్తాను. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు" అంది హని. అలాగే అని సింధు వెళ్ళింది. "అరెరే! బంగారు తల్లి రెడీ అవుతుందా" అని పాపకి పట్టు లంగా జాకెట్ వేసి, ఒళ్ళంతా పౌడర్ అద్ది కాటుక పెట్టి, చిన్న చిన్న గాజులు వేసి రెడీ చేసి, "అత్తయ్య పాపెలా ఉంది?" అని అడిగింది హని. "ఆ! బుట్ట బొమ్మలా ఉందే" అని హనీకి టీ ఇచ్చి, "నువ్వు కూడా ఇది తాగేసి రెడీ అవ్వు" అన్నారు విమల గారు పాపని తీసుకొని. "అలాగే అత్తయ్య" హనీ టీ తాగుతూ ఉంటే మన అక్కీ బాబు హనీ దగ్గరికి వచ్చి, "అత్త నన్నెత్తుకోవా?" అన్నాడు. వాడి మాట విని హనీ ఎదురుగా ఉన్న అర్జున్ వైపు చూసింది. "అక్కీ నిన్ను ఎత్తుకుంటాను రా నాన్న" అని అర్జున్ అక్కీని ఎత్తుకొని హనీ చేతిలో ఉన్న టీ కప్ పక్కన పెట్టి మిల్క్ గ్లాస్ ఆమె చేతిలో పెట్టి, "తాగు" అని ఒక లుక్ విసిరాడు. హనీ ఏమో ఛీ యాక్ అని వాటిని అదోలా చూస్తూ ఉంది. అర్జున్ హనీనే సీరియస్‌గా చూస్తూ ఉండడంతో కక్కలేక మింగలేక వాటిని పొట్టలోకి తోసేసి తన రూమ్‌కి పరుగు తీసింది. హనీ ఫాస్ట్‌గా వెళ్ళడంతో "అక్కి నువ్వు తాతయ్య దగ్గర ఆడుకో నాన్న, నేనిప్పుడే వస్తాను" అని హనీ వెనకే రూమ్‌కి వెళ్ళాడు అర్జున్. అర్జున్ వెళ్ళేసరికి హనీ వాష్‌రూమ్ నుండి టవల్‌తో మొహం తుడుచుకుంటూ బయటకి వస్తుంది. "ఏమైంది హనీ? పాలు వద్దు అంటే తాగుమన్నావు. ఇప్పుడు చూడు అంత వామిటింగ్ అయింది" అని నీరసంగా బెడ్ మీద కూలబడింది హని. "చాలా వీక్ అవుతున్నావే. ఈ ఫంక్షన్ హడావిడి అంతా అయిపోయాక మనం హాస్పిటల్‌కి వెళ్ళి వద్దాం ఒకేసారి." "సరే బావ" అంది హని. "జ్యూస్ తీసుకురానా మరి?" "ఆహా! ఇప్పుడేం వద్దు బావ. నేను రెడీ అయ్యి కిందకొచ్చాక ఏదైనా తింటానులే." "హ్మ్. ఓపిక ఉందా? నేను రెడీ చేయనా?" "ఏమొద్దు. నేను రెడీ అవుతా." "సరే జాగ్రత్త." "ఆ! బావ." ఓకే అని వెనక్కి తిరిగి చూస్తాడు అర్జున్. "ఐ లవ్ యూ" అని చిన్న స్మైల్ విసిరి డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళాడు అర్జున్.
అయ్యో! ఆ నవ్వు చూడు ముత్యాలు రాలుతాయన్నట్టు. లవ్ యూ టూ చెప్తే ఇప్పుడు ఈయన గారి సొమ్మేమవుతుంది అని గొనుక్కుంటూ వెళ్ళి రెడీ అయ్యి కిందికి వెళ్ళింది హని. ఇక బంధువులు ఫంక్షన్‌కి ఇన్వైట్ చేసిన వాళ్ళు అందరూ వచ్చారు. పంతులు గారు కూడా వచ్చి జరగాల్సిన పూజా కార్యక్రమాలు అన్నీ చేసేసి, పాపకి ఏం పేరు పెట్టాలి అనుకున్నారో బియ్యంలో రాయండి అని వినయ్‌కి చెప్తారు. వినయ్ సింధుని చూసి పాప పేరు అఖిల అని బియ్యంలో రాస్తాడు. ఇక ఆ తర్వాత పాపని ఉయ్యాలలో వేశాక అందరూ వచ్చి పాపని చూసి ఆశీర్వదించి భోజనాలు చేసి వెళ్ళిపోతారు. ఆ తతంగం అంతా అయ్యేసరికి సాయంత్రం అవుతుంది. అందరూ ఫ్రెష్ అయ్యి మళ్ళీ హాల్‌లో సమావేశం అయ్యారు. ఫంక్షన్ బాగా జరిగింది కదా అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్ అందరూ. అప్పుడే వినోద్ గారు బావా అని పిలుస్తారు బాలాజీ గారిని. హా! చెప్పు బావా. అదే బావా, అర్జున్, హనీ పెళ్లి విషయం గురించి మాట్లాడదామని. ఆయన మాటలు విని అందరూ అక్కడ జరిగేది చూస్తూ ఉన్నారు. అర్జున్, హనీ కూడా అక్కడే ఉన్నారు. చెప్పు అర్జున్. నీకు ముందే చెప్పాను కదా! నీకు, హనీకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం అని. ఇప్పుడు మీ మావయ్య కూడా అడుగుతున్నాడు. నీ సమాధానం ఏంటి? అన్నారు బాలాజీ గారు. అర్జున్ హనీ వైపు ఓసారి చూసి, బాలాజీ గారిని చూసి, మీకు ఆ విషయం కన్నా ముందు ఇంకో విషయం చెప్పాలి నాన్నా అన్నాడు. చెప్పు అర్జున్. అర్జున్ అందరినీ ఓసారి చూసి గట్టిగా ఊపిరి పీల్చుకొని, హనీ ఇప్పుడు ప్రెగ్నెంట్. మా బేబీ హనీ కడుపులో పెరుగుతుంది అని చెప్పాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.